ఈ ఐడియా వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు కానీ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. మనం ఇంతవరకు మన సోలార్ సిస్టమ్ దాటి బయటకు వెళ్ళలేదు. మన నక్షత్రం లాగా వేరే నక్షత్రాలలోని గ్రహాల మీద జీవం ఉందా, అక్కడ కూడా జీవం ఎవాల్వ్ అయ్యి మనలాంటి మనుషులు ఉన్నారా లేక ఏలియన్స్ ఉన్నారా అనే డౌట్ ఉంది. మరి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మనం వేరే నక్షత్రంలోని గ్రహంపైకి స్పేస్ క్రాఫ్ట్ ని పంపిస్తే నాసా అండ్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ ఇదే చేయబోతుంది. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ మిషన్ లోని స్పేస్ క్రాఫ్ట్ 15 to 20% ఆఫ్ లైట్ స్పీడ్ తో ప్రయాణించబోతుంది. వేరే నక్షత్రానికి వెళ్లబోయే ఫస్ట్ మిషన్ ఇదే. మనందరికీ బాగా తెలుసు, మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటౌరీ. ఈ నక్షత్రం మన భూమి నుంచి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మనకి ఇప్పుడు ఉన్న కరెంట్ టెక్నాలజీతో ఈ నక్షత్రాన్ని చేరుకోవాలి అంటే 73,000 సంవత్సరాలు పడుతుంది. కానీ నాసా కేవలం 20 నుంచి 30 సంవత్సరాలలో వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాక్సిమా సెంటౌరీ స్టార్ చుట్టూ ప్రాక్సిమా సెంటౌరీ బి అనే ఒక ఎక్సో ప్లానెట్ ఉంది. దీనిని సూపర్ ఎర్త్ అంటారు, ఎందుకంటే ఇది హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. ఏ గ్రహమైనా సరే స్టార్ కి హ్యాబిటబుల్ జోన్ లో ఉంటేనే అక్కడ వాటర్ ఉంటుంది, లైఫ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ గ్రహం మన భూమి కంటే పెద్దది కాబట్టి ఈ ప్రాక్సిమా సెంటౌరీ బి అనే గ్రహానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ అంటే రెగ్యులర్ గా వాడే ఇంజిన్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ కాదు. ఈ స్పేస్ క్రాఫ్ట్ కేవలం సెంటీమీటర్స్ సైజ్ లోనే ఉంటుంది. పైగా దాని బరువు కేవలం గ్రామ్స్ లోనే ఉంటుంది. వీటిని నానో క్రాఫ్ట్స్ అంటారు. మనం ఆల్రెడీ అంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. ఒక ఆబ్జెక్ట్ కి మాస్ అనేది లేకపోతే అది లైట్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. అందుకే లైట్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది అని. అంటే మాస్ ఎంత తక్కువ ఉంటే అంత స్పీడ్ గా పంపొచ్చు. అందుకే ఈ స్పేస్ క్రాఫ్ట్ చాలా లైట్ వెయిట్ ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ చిన్న నానో స్పేస్ క్రాఫ్ట్ లో మినీ కెమెరాస్ ఉంటాయి, నావిగేషన్ గేర్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఫోటాన్ థ్రస్టర్స్ ఉంటాయి, అలాగే బ్యాటరీస్ కూడా ఉంటాయి. ఇలా ప్రతిదీ కూడా మినీ స్కేల్లో డిజైన్ చేస్తారు. అతి తక్కువ బరువు ఉండేలా చూస్తారు. మొదటిగా ఈ నానో స్పేస్ క్రాఫ్ట్ ని ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిస్తారు. కింద గ్రౌండ్ మీద లేజర్స్ ఉంటాయి. ఈ లేజర్స్ అన్ని ఒకేసారి లేజర్ బీమ్ ని ఈ నానో స్పేస్ క్రాఫ్ట్ మీద ఫోకస్ చేస్తాయి. అలా ఫోకస్ చేసినప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ హై స్పీడ్ కి యాక్సలరేట్ అవుతుంది. కేవలం 10 నిమిషాల్లో 100 km/s కి యాక్సలరేట్ చేసి పంపిస్తారు. ఈ లేజర్స్ అన్ని ఒకేసారి కంబైన్ అయ్యి 100 gigawatts ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి. ఆ ఎనర్జీకి ఆ స్పేస్ క్రాఫ్ట్ 15 to 20% లైట్ స్పీడ్ తో దూసుకుంటూ వెళ్లిపోతుంది. సుమారుగా 20 నుంచి 30 సంవత్సరాల టైంలోనే ప్రాక్సిమా సెంటౌరీ నక్షత్రం దగ్గర ఉన్న ప్రాక్సిమా బి అనే గ్రహానికి చేరుకుంటుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కుని మళ్ళీ మన భూమికి పంపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి మన భూమికి చేరడానికి 4 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్దా లేదా, ఒకవేళ వర్కౌట్ అయ్యి అక్కడ కూడా మనలాంటి మనుషులే ఉంటే మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి.